ప్రజలకే నా జీవితం అంకితం. అందుకోసమే చేస్తున్నా ఈ అమరావతి యజ్ఞం. పచ్చటి భూములు సమర్పయామి. లక్షల కోట్ల అప్పు సమర్పయామి. సీమ ప్రజల కలలు పెండింగ్ ప్రాజెక్టులు సమర్పయామి. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు సమర్పయామి. బాబోరు ఈ విశాఖ ఉక్కును కూడా వేసేయండి, ఒక పని అయిపోతుంది. అలాగే విశాఖ ఉక్కు సమర్పయామి. స్పెషల్ స్టేటస్ సమర్పయామి. జగన్ ఇచ్చిన పథకాలు సమర్పయామి. రెడ్ బుక్ లోపల పెట్టు. మొత్తం ఈ రాష్ట్రాభివృద్ధి అంతా సమర్పయామి. చంద్రబాబు గారు, మీరు చేసిన ఈ యాగం వలన సాక్షాత్తు యాగ పురుషుడు ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు, నీ ఇంద్రజాలాన్ని మెచ్చి తిని 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముతో నువ్వు చేసే ఈ యాగం నీకు పట్టిన యోగం. అందుకో యాగ ఫలం. జై జయం చంద్రబాబు. రాజధాని పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ను వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయానికి తెరలేపారు. మహానగరం పేరిట మహా కుంభకోణానికి పాల్పడి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నారో ఈ నాటకం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తెలియజెప్పే ప్రయత్నం చేసింది.